ఓం నమః శివాయ. భక్తులు హుండీలో వేసే కానుకలను అభాగ్యుల అన్నదానానికి వినియోగించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సాయం చేసేందుకు విజయవాడ నుండి విచ్చేసిన మారుతీ శంకర్ గారు, శివానీ గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి పేర్లపై, వారి గోత్రనామమైన పెండ్లికుల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. పరమేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి దివ్యమైన అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఆనం భవతు జతహాయ పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అనంతరం అర్చకుల సమక్షంలో దంపతులు యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. సిబ్బంది ద్వారా శివయ్య విశిష్టత గురించి తెలుసుకొని ఇటుక సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవా మార్గంలో భాగంగా విజయవాడ వాస్తవ్యులైన ఎస్ సుజాత గారి తరపున నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రానికి సాయం చేసిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.